ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు తెలుగు ప్రేయర్లో జరిగినటువంటి మన యొక్క ప్రార్థన గురించి కొద్దిసేపు డిస్కస్ చేసుకుందామండి. దీనిలో యోనా ప్రవక్త గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు దాన్ని ఒకసారి మనం చూసినట్లయితే దేవుడు ఏ విధంగా యోనా ప్రవక్త ద్వారా నినెవే ప్రజలను కాపాడుతూ ఉన్నాడో తెలియజేస్తున్నాడండి. ప్రభువు వాణి రెండవసారి యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నినెవేకి వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపు అని చెప్పాను. యోనా ప్రభు ఆజ్ఞ శిరస వహించి నినెవేకు వెళ్ళాను. ఆ పట్టణము చాలా పెద్దది, దాన్ని దాటిపోవటకు 3 నాళ్ళు పట్టును. అతడు నగరము ప్రవేశించి ఒక్కరోజు ప్రయాణం చేసి 40 దినములు ముగియగానే నినెవే నాశనమగును అని ప్రకటించాను. ఇక్కడ దేవుడు యోనాకు ప్రత్యక్షమవుతున్నాడు. రెండవసారి ప్రత్యక్షమవుతున్నాడు. మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు యోనా ప్రవక్త దేవుని మాట వినలేదు, అక్కడంతా కూడా ఇబ్బంది పడ్డాడు. రెండోసారి ఇక్కడికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళవలసి వచ్చినప్పుడు రెండోసారి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, ప్రత్యక్షమై నీవు నినెవేకి వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. ఆ సందేశాన్ని ప్రజలకు చెప్పమని అందచేయమని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు యోనా ప్రభు ఆజ్ఞను శిరస వహించి, చిత్తం ప్రభు అని ఆయన చెప్పినట్లుగానే నినెవేకి వెళ్తూ ఉన్నాడు. అయితే అక్కడ వెళ్ళినప్పుడు ఆ పట్టణము చాలా పెద్దది, అంటే చాలా పెద్దగా ఉంది. ఆ పట్టణంలో నడుచుకుంటూ వెళ్ళాలి అంటే ఆ చివరి నుంచి చివరికి వెళ్ళాలి 3 రోజుల సమయం పడుతుంది. కానీ యోనా ఏం చేస్తూ ఉన్నాడంటే 3 రోజులు కాకుండా ఒకే ఒక్క రోజులో ఆయన ప్రయాణం చేసుకుంటూ స్పీడ్గా నడుచుకుంటూ లేదా కొంత కనపడిన వారికి చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఏమంటున్నాడంటే, 40 దినాలు గడయగానే మీ దేశము ఈ యొక్క ప్రదేశము నాశనం అవుతుంది అని ఆయన బోధిస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు నినెవే ప్రజలు దేవుని మాట నమ్మరి. అయితే ఆయన ఒక మాట చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. వెంటనే ఆ దేశంలో ఉన్నటువంటి నినెవే పౌరులందరూ కూడా యోనా చెప్పిన మాటను నమ్ముతున్నారు. ఆయన చెప్పిన దాన్ని నమ్మిరి. వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవాలని ప్రకటించిరి. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోరి దాచిరి. చూడండి, వాళ్ళు దేవుని మాట నమ్ముతూ ఉన్నారు. తర్వాత ప్రజలెల్లరూ ఉపవాసం చేయవాలని ప్రకటించింది. వాళ్ళు నమ్మడమే కాదండి, వాళ్ళందరూ కూడా ఉపవాసం చేయాలని వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. మేమందరం కూడా ఉపవాసం చేయాలి. ఎలాంటి అందరూ అంటే కూడా రిచెస్ట్ పర్సన్ నుంచి పూరెస్ట్ పర్సన్ వరకు, అంటే అధికుల నుంచి అల్పుల వరకు అందరూ గోనె ధరించిరి. అధికుల నుంచి అల్పుల వరకు అంటే చాలా డబ్బున్న వ్యక్తి నుంచి కూడా బానిస వరకు, అంతేకాదు పశువులు, ఆ కుటుంబంలో ఉన్న పశువులు కూడా గోనె ధరించాయి. ఈ యొక్క ప్రజలు ఒకలే కాదండి. తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటంటే 6వ వచనము, ఆ వార్త విని నినెవే రాజు సింహాసనం దిగి తన ఉడుములు తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చున్నాడు. ఆ వార్త విన్న తర్వాత ఈ ప్రజలు ఒకటే కాదు, ప్రజలతో పాటు రాజుగారు ఈ యొక్క పట్టణానికి కానీ ఆ యొక్క దేశానికి కానివ్వండి, రాజు అనేటువంటి ఆ వ్యక్తి అక్కడ నుంచి సింహాసనం నుంచి దిగి వస్తూ ఉన్నాడు. దిగి వచ్చి తన ఉడుములను తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చున్నాను. రాజు అంటే మనకు తెలియదు కాదు. రాజు అంటే గొప్ప వ్యక్తి, అతని మీద అధికారం ఉంది, అతను అనుకున్నది చేయగలడు. ఎవరైనా కొట్టగలడు, ఎవరైనా తిట్టగలడు, ఎవరైనా చంపగలడు, ఏదైనా చేయగలడు. అలాంటి వ్యక్తి ఒక వ్యక్తి వచ్చి చెబుతూ ఉన్నాడు. ఒక ప్రవక్త వచ్చి చెప్పగానే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ ప్రవక్త కూడా రాజుగారి దగ్గరికి ఏం రాలేదు, ప్రజలతో చెప్పుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఆ మాట విన్న వెంటనే రాజు కూడా ఏం చేస్తున్నాడంటే సింహాసనం దిగి తన ఉడుములు తొలగించి గోనె తాడుస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, అక్కడ ఉన్నటువంటి గొప్ప విషయం, ఆ ప్రజల్లో ఉన్నటువంటి మారు మనసు ఒక్కసారిగా దేవుని స్వీకరిస్తూ ఉన్నారు. దేవుడు పిలిచిన వెంటనే కూడా, దేవుడు చెప్పిన వెంటనే కూడా ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క మాటను వాళ్ళు వింటూ ఉన్నారు. మనము ఎలాంటి స్థితిలో ఉన్నాం? వాళ్ళలాగా నినెవే పౌరుల్లాగా మనము కూడా ప్రభు పిలవగానే, ప్రభు చెప్తూగానే వింటూ ఉన్నామా లేదా? తర్వాత ఇక్కడ చూసినట్లయితే 6వ వచనంలో, రాజు సింహాసనం దిగి తన ఉడుములను తొలగించాను. రాజు అంటే గొప్పవాడు, అధికుడు, లేకపోతే ఉన్నతమున ఉన్నవాడు. అలాంటి వ్యక్తి కూడా
తన సింహాసనాన్ని, తనకున్నటువంటి ఆసనాన్ని కూడా దిగేసి కిందకు వస్తూ ఉన్నాడండి. తనకు ఉన్నటువంటి ఆసనాన్ని కూడా దిగేసి కిందకు వస్తూ ఉన్నాడు. సో మనము కూడా మన కుటుంబాల్లో, మన యొక్క ఉద్యోగాలలో, మన యొక్క పనుల్లో మనము కూడా కొన్ని ఆసనాల మీద కూర్చొని ఉంటామండి. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఏంటంటే అది ఏదైనా అవ్వచ్చు. ఆసనం అంటే ఒక ఉన్నతంగా ఉంటుంది. మన పదవి అవ్వచ్చు, మనకున్నటువంటి డబ్బు అవ్వచ్చు, మనకున్నటువంటి హోదా అవ్వచ్చు, మనకున్నటువంటి అహంకారం అవ్వచ్చు, మనకున్నటువంటి లెక్కలేనితనం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఒక్కొక్క సింహాసనం మీద ప్రతి ఒక్కరు కూర్చొని ఉంటారు. అక్కడ నుంచి నేను దిగను దిగను, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎంత చెప్పినా కూడా నాదే, నేను దిగను అంటూ ఉంటాను. కానీ రాజు అన్నటువంటి వ్యక్తే దిగుతూ ఉన్నాడు. ఇగో గోనె తాలుస్తూ ఉన్నాడు, బూడిదపై కూర్చుంటున్నాడు. తనకున్నటువంటి ఉడుములను, తనకున్నటువంటి అన్ని అహంకారాన్ని కానీ, తనకున్నటువంటి ఆలోచన కానీ, తనకున్నటువంటి తెలివి అన్నీ వదిలేసి దేవుడి ముందు మోకరిస్తూ ఉన్నాడు. మనల్ని కూడా దేవుడు అదే విధంగా కోరుకుంటున్నాడు. ఏ విధంగా అయితే రాజు తనకున్నటువంటి దాన్ని మొత్తాన్ని కూడా వదిలేసి కిందకొచ్చి తను తగ్గించుకొని ఏ విధంగా అయితే బూడిద మీద కూర్చుంటూ ఉన్నాడో, గోనె తాలుచు బూడిద మీద కూర్చుంటూ ఉన్నాడో, అటువంటి మనస్తత్వం మీకు నాకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాళ్ళు ఆ దేశం కోసము తను తగ్గించుకొని ఉపవాసం ఆచరిస్తూ ఆ విధంగా చేస్తూ ఉండగా మనల్ని కూడా దేవుడు అదేవిధంగా మనం తగ్గించుకొని దేవుని కోసం, మన యొక్క దేశము కోసం, మన యొక్క ప్రజల కోసం కూడా మనందరం కూడా మనల్ని మనం తగ్గించుకొని దేవుడి ముందు మోకరించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అప్పుడు దేవుడు మనకు ఏ విధంగా అయితే ఈ యొక్క నినెవే పట్టణానికి శిక్షించకుండా కాపాడుతూ ఉన్నాడో, దీని తర్వాత అందరికి తెలిసిన విషయమే కదండి. నినెవేని అక్కడ ఉన్నటువంటి దేవుడు లాస్ట్లో 10వ వచనంలో చూస్తే ఇదంతా జరిగిన తర్వాత 10వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములు చూశాను, వారి దుష్కార్యములు విడనాడని తెలుసుకున్నాను. అప్పుడు దేవుడు వారి యొక్క పశ్చాత్తాపాన్ని చూస్తూ ఉన్నాడండి. వారు చేసినటువంటి పనులను చూస్తూ ఉన్నాడు, తెలుసుకున్న తర్వాత వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడినట్లుగా వారిని శిక్షింపడయ్యాను. వారిని శిక్షించకుండా వదిలివేస్తూ ఉన్నాడు, వారిని కాపాడుతూ ఉన్నాడు, వారిని రక్షిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనము కూడా ఈ సమయంలో ఎలక్షన్ టైంలో అవ్వచ్చు, లేకపోతే మన దేశం కోసం మనము కూడా అందరూ కూడా ఉపవాసం ఉండి గోనె తలించి, అంటే మన సింహాసనాన్ని వదిలిపెట్టి, అంటే ఉన్నత స్థానం నుంచి మనం ఉన్న పరిస్థితి నుంచి వదిలిపెట్టి కిందకి దిగి వచ్చి, ఏ విధంగా వాక్యంలో ఉంటుంది కదా, తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తాను హెచ్చించుకునేవాడు తగ్గించుకున్నాడు. కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని దేవుడి ముందు వచ్చి, అయ్యా మా దేశాన్ని కాపాడు, మా రాష్ట్రాన్ని కాపాడు, మా ప్రజలను కాపాడు, ఎంతోమంది చనిపోతూ ఉన్నారు తండ్రి, ఎంతోమంది హింసించబడుతున్నారు, ఎంతోమంది బాధపడుతున్నారు, దేవా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు, మాకున్నటువంటి సమస్యల నుంచి మాకు విడుదల దయచేయమని మనము ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు మనల్ని కూడా దేవుడు మన యొక్క దేశాన్ని, మన యొక్క ప్రజలందరినీ కూడా శాంతి సమాధానంలోకి నడిపిస్తూ ఉన్నాడు. అందరినీ కూడా మంచి ఆశీర్వాదాలను ఒసుకుతాడు. ఖచ్చితంగా మన ప్రార్థన బట్టి దేవుడు మనందరికీ ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.